దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృప అనుదినము కూడా మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంది. ఈ లోకములో ఆయనకు సాక్షులుగా ఉండడానికి, ఆయనకు శిష్యులుగా ఉండడానికి, ఈ లోకములో మనల్ని ఘనముగా ఎంచుతూ అనేక మంది ఎదుట మనలను గొప్పవారిముగా, అనేక మంది ఎదుట దేవుని యొక్క పిల్లలుగా మనము కొనియాడబడుటకు దేవుడు ఎంతగానో కృపణిస్తున్నారు. ఈ అమూల్యమైనటువంటి కృపను బట్టి మరొకసారి బిగ్గరగా గనుడైన యేసయ్య నామమును స్తుతిందాం. హల్లెలూయా. దయచేసి ಎಲ್ಲರೂ కూడా శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాల పాటు ఈ యొక్క మాటల మీద లక్ష్యం ఉంచుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు. ఆయన జన సమూహములతో ఇంకా మాటలాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొక్కడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకముందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. చాలండి, జాగ్రత్తగా ఈ మాటల మీద లక్ష్యం ఉంచుదాం. ఇక్కడ చాలా మంచి సందర్భాన్ని చూపిస్తా ఉన్నాడు. మీరు మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను సువార్త కానీ చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, యేసు ప్రభువారి యొక్క స్వార్థ ప్రయాణం ఎలా ఉంది, యేసు ప్రభువారు సర్వ మానవాళి కొరకు తన యొక్క యవ్వన రక్తాన్ని ఏ విధంగా చిందించాడు అనేటువంటి విషయాలు ఇక్కడ మనము ఈ 4 సువార్తల్లో కూడా చదవగలుగుతాం. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ తన యొక్క బిడల ఎడల చూపిస్తున్నటువంటి విధానం ఏమిటో ఈ 4 సువార్తల్లో కూడా పొందుపరిచారు. అయితే ఈరోజు సర్వ మానవాళి కూడా ఏ విధంగా ప్రేమించబడుతుందో మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా యేసు ప్రభువారి యొక్క జీవిత వృత్తాంతమును గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన లేకుండా మనం ఎవ్వరము కూడా దేవుని యొక్క రాజ్యమునకు వారసులము కానే కాదు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ లోకములోనికి మహానుభావులుగా పిలువబడిన వారు, గొప్ప వ్యక్తులుగా పిలువబడిన వారు, ఘనమైనటువంటి వ్యక్తులుగా పిలువబడిన వారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వారు అనేక మంది ఈ లోకములోనికి వచ్చారు. అయితే వారి యొక్క జీవిత విధానమును బట్టి కొంతమంది వారు నడిచినటువంటి మార్గమును అనేక మందికి చూపించగలిగారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, యేసు ప్రభువారు అంటున్నారు, ఒక చక్కటి సవాలును ప్రపంచం అంతటికి కూడా విసిరారు. ఏమిటి అంటే, నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు అనేటువంటి మాట. దీనికి అర్థం ఏమిటంటే, ఆయన అంటాడు కదా, పునరుద్ధానమును జీవమును నేనే. ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే నేటికి కూడా సంఘముల్లో అనేక విధాలుగా దైవ సేవకులు బోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారిని విడిచిపెట్టినటువంటి సేవకులు కొంతమంది ఉంటే, సంఘముగా కూడుకుంటున్నటువంటి బిడ్డలు కూడా యేసు ప్రభువారిని విడిచిపెట్టినటువంటి విధానాలు ఉన్నాయి. కానీ యేసయ్య మన జీవితాలలో ఉంటే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే, ఆయన అంటున్నారు కదా, మీరు చనిపోయిన మరలా బ్రతుకుతారు అనేటువంటి నిరీక్షణ. ఈ లోకం ఎవ్వరికి శాశ్వతం కాదు అని బైబిల్ చెప్తా ఉంది. కానీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే, మరణ అవస్థలో ఉన్న మన అందరిని కూడా సజీవులుగా తిరిగి లేపడానికి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మనం గమనించగలం. అయితే ఇక్కడ మరి ప్రాముఖ్యంగా మత్తయి సువార్తలో మనము చదివినటువంటి వృత్తాంతాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి అనేటువంటి మాట ఇక్కడ చదువుతున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈరోజు ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థ అనేటువంటి విధానం ఉన్నది.
ఆ కుటుంబ వ్యవస్థకు ఈ యొక్క లోకమంతా కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చిందండి. మీరు గమనించండి దేవుని యొక్క మాటలు. చాలా విలువలతో కూడినటువంటి విధానము ఒక కుటుంబానికి ఈ లోకము కలిగిస్తూ ఉంది. ఒక కుటుంబ వ్యవస్థ దేవుడు ఈ భూమి మీద పెట్టినప్పుడు, ఆ కుటుంబ వ్యవస్థను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు, ఎవరైతే కుటుంబం అని పిలబడతారో వారిని గూర్చి ఈ యొక్క సమాజం అంతా కూడా చాలా చక్కగా వర్ణనిస్తూ ఉంది. అయితే యేసు ప్రభువారికి కూడా కుటుంబం ఉందంట. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎందుకు ఈ మాటలు నేను మీ ఎదురు పెడతా ఉన్నానంటే, యేసు ప్రభువారు పరిచర్య చేసేటువంటి దినాలలో అనేక మంది జన సమూహములు ఆయన ఏం చేసేవారంట? వెంబడించేవారు. ఎక్కడికి వెళ్ళినా దైవజనులు గడిచినటువంటి దినాల నుండి కూడా బోధిస్తూ ఉన్నారు. గతకాల ఉదయకాల సమయంలో కూడా బోధించారు. నన్ను వెంబడించండి అని చెప్పారంట. యేసయ్య ఏం చెప్పారంట? నన్ను వెంబడించండి. అంటే ఎక్కడైతే ఆయన ప్రకటిస్తున్నాడో, ఎక్కడైతే దేవుని యొక్క మాటలు విరివిగా ప్రకటించబడుతున్నాయో, ఎవరైతే ఆయన మాటల యందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా తండోపతండాలుగా అనేక గుంపులు ఆయనను వెంబడించినటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆయన ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ అనేక మంది కూడుకుంటూ ఉన్నారు, ఆయన వెంబడిస్తూ ఉన్నారు. జన సమూహములో ఇతరులు కాలు పెట్టడానికి కూడా సమయం లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారి యొక్క తల్లి వచ్చిందంట. ఎవరు వచ్చారంట? తల్లి వచ్చిందంట. ఆయన కూడా కుటుంబం ఉంది. మనందరికీ తెలిసినటువంటి సత్యమే, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన ఈ లోకములోనికి శరీరధారిగా రావడానికి కన్యమరియను ఆయన ఎన్నుకున్నాడు. ఆయన శరీరధారిగా రావడానికి యోసేపును తండ్రిగా స్వీకరించాడు. ఆయన ఈ లోకములోనికి పరిశుద్ధునిగా తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఒక కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆయన శారీరాకారముతో ఉన్నప్పుడు ఆయనకు కూడా ఒక కుటుంబం ఉన్నది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అయితే ఈ కుటుంబంలో ఉన్నవారే వచ్చేమంటున్నారంటే ఆయనతో మాట్లాడడానికి వెలుపట నించున్నారు అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ యొక్క వృత్తాంతాన్ని అంతటిని కూడా మీరు ఆలోచన చేస్తే, వారు దేవునితో అనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారితో తన యొక్క సొంత సహోదరుడు అని సహోదరులు మాట్లాడడానికి వచ్చారంట. వారి పేర్లు ఏమిటి అంటే బైబిల్ చెప్తా ఉంది, యాకోబు, యోధ అనేటువంటి మాటను బైబిల్ చెప్తా ఉంది. తర్వాత తన తల్లి కూడా అతనితో మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చింది. ఒక వ్యక్తిని పంపిస్తున్నారంట. ఆ వ్యక్తి అంటున్నాడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీ తల్లియు నీ సహోదరులను వచ్చి ఉన్నారు అనేటువంటి మాట అక్కడ మనం చదువుతున్నాం. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఈ యొక్క మాటలో ఎప్పుడైతే ఈ వ్యక్తి వచ్చి ఆ విధంగా బోధించడం ప్రారంభించాడో, ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ విధంగా యేసుప్రభు వారికి చెప్పడం ప్రారంభించాడో, యేసుప్రభు వారు అంటున్నారు, నా తల్లి ఎవరు? ఏం చెప్పాడంట? నా తల్లి ఎవరు? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఇక్కడ యవనస్తులు కూడా కూడుకొని ఉన్నారు. ఇది ఒక యవనస్తుల కూడికగా ఏర్పాటు చేయబడింది. అలాగనే పునరుద్ధాన ఆరాధనగా ఏర్పాటు చేయబడింది. యేసు ప్రభు వారి యొక్క వయసు పరిచర్యలోనికి వచ్చేటువంటి దినాల్లో 30 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలండి? 30 సంవత్సరాలు నిండు యవ్వనము. ఆయన యవ్వనములో ఉన్నారు. అయితే 3.5 సంవత్సరాల పాటు పరిచర్యలో విరివిగా వారబడ్డారు. అనేక ప్రాంతాలకు తిరిగారు. అనేక రకములైనటువంటి అద్భుతాలు చేశారు. అనేక మందిని స్వస్థపరిచి అనేక మందిని నడిపించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. నిండు యవ్వనం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారి యొక్క పరిచర్య కొనసాగింది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడైతే అడుగు పెడుతున్నారో అక్కడ అనేక మంది జన సమూహములు ఆయన వెంబడిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తన కుటుంబానికి తెలుస్తూ వస్తూ ఉన్నాయి. తన యొక్క సహోదరులు కూడా వింటూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తా ఉంది, సహోదరులకు ఆయన మీద ఏమి లేదంటే నమ్మకం లేదంట. ఏమి లేదంటండి? నమ్మకం లేదంట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, యేసుప్రభు వారు అన్నారు, ఎవరు నా తల్లి? ఒకవేళ మన బిడ్డలే మనతో ఆ మాట చెప్తే మనం తట్టుకోగలమండి? ఆలోచన చేయండి. ఏం చెప్తాం? ఒరే, నిన్ను 9 నెలల్లో నవమాసాలు మోసి పెంచాన్రా, కన్నాన్రా, గోరుముద్దలు తినిపించాన్రా, ఇలా చెప్తాం. తర్వాత 30 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఆ 30 సంవత్సరాలు కొడుకు వచ్చి నీవెవరు అంటే మన పరిస్థితి అంటే ఆలోచన చేద్దాం. ఎందుకు యేసు ప్రభువారు ఆ మాట అనవలస వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం ఒక ప్రశ్నగా తీసుకుంటే, ఆ ప్రశ్నలోనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ ప్రశ్నలోనే దేవుడు మనకు ఆధ్యాత్మికమైనటువంటి చింతన మన ఎదుటి నుండి తొలగించి ఆధ్యాత్మికంగా దేవుని యొక్క మాటల చేత మనం బలపరచబోతూ ఉన్నాడు.
జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును మీరు చదివితే చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఎందుకు ఈ మాట చెప్పారు అంటే, ఎవరు నా సహోదరులు అని ఎందుకు అన్నారు అంటే, యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము ఉంచలేదు అని రాయబడిందంట. ఏం చేయలేదంటండి? విశ్వాసం ఉంచలేదంట. ఇక్కడ జాగ్రత్తగా మనము చదువుతున్నటువంటి లేఖన భాగాలను అర్థం చేసుకుంటే 2 రకములైనటువంటి కుటుంబాలను గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి దైవిక కుటుంబము, 2 శారీరక కుటుంబము, అనగా శరీరమును బట్టి కలిగేటువంటి కుటుంబము. ఇదే మనం చెప్తాం, నీవెవరవరా నా రక్తం అని చెప్తాం. ఏం చెప్తామంట? రక్త సంబంధము. ఈ సంబంధాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుని యొక్క మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు చాలా క్లియర్గా చెప్తున్నారు. తన సొంత వారిని తల్లిదండ్రులని పిలవలేదంట, తన రక్త సంబంధులైన సహోదరులని పిలవలేదంట. ఆయన ఎవరిని సహోదరులని పిలుస్తున్నాడు, ఎవరిని తల్లి అని పిలుస్తున్నాడు అంటే, నా తండ్రి యొక్క చిత్తమును జరిగించు వారిని. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి చిత్తం జరిగించాలంటండి? దేవుని యొక్క చిత్తం. ఈరోజు మన అందరికీ దేవుడిచ్చినటువంటి ధన్యత ఏమిటో తెలుసా? చాలాసార్లు మనం అనుకుంటాం, మన సొంత వారే మనలను లెక్క చెయ్యట్లేదేమో మనం అనుకుంటాం, మన యొక్క సొంత బిడ్డలే మనల్ని పట్టించుకోవట్లేదేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నా కుటుంబంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఎవరి కుటుంబం అంటండి? మనము దేవుని యొక్క కుటుంబము. ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క తల్లి వచ్చిందో, ఎప్పుడైతే ఆయన సహోదరులు వచ్చారో, వారు అడుగుతూ ఉన్నారంట, ఆయనతో మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వండి అని కబురు పంపించారండి. జాగ్రత్తగా ఆలోచించే. ఇక్కడ ఒక కుటుంబ వ్యవస్థను గురించి యేసు ప్రభువారు మాట్లాడటం ప్రారంభించారు. వారికి కలిగినటువంటి ధైర్యం ఏమిటంటే, మా అన్నయ్యే కదా అనేటువంటి ఒక ధైర్యం ఉందంట వారికి. ఆ తల్లి అనుకుంటుందంట, నా కుమారుడే కదా. అంటే యేసు ప్రభువారిని ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా చూస్తున్నారు. ఈరోజు సమాజం కూడా చాలాసార్లు మాకు యేసు ప్రభువారు అంటే ఇష్టమండి అని చెప్తున్నారు, కానీ దేవునిగా స్వీకరించలేకపోతున్నారంట. మీరు ఆలోచన చేయండి. అన్యులు కూడా అంటారు, మాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అండి. సరే, ఇష్టమే కదా అని మనం ఏమంటామంటే, ఆయన ఒక్కడే దేవుడు అని చెప్తాం. ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. మనం ప్రకటించేది ఏమిటంటే, దేవుని యొక్క వాక్యం కూడా చెప్తా ఉంది, ఒక్కడే దేవుడు, ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయనే కుమారుడైన దేవుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అని మనం చెప్తాం. సాయిబాబా గారు కూడా అన్నారు, సబ్కా మాలిక్ ఏక్ హై. ఏంటంట? ఒక్కడే దేవుడు అంటారు. ఏం చేయాలంట? ఒక్కడే దేవుడు. కాబట్టి ఈ భూమిని పాలించేవాడు ఒక్కడే, ఈ భూమిని కలుగు చేసేవాడు ఒక్కడే, నరులను పుట్టించేవాడు ఒక్కడే, నరులను నడిపించేవాడు ఒక్కడే, నరులను కాటికి చేర్చిన తర్వాత ఆ కాటి నుండి కైలాసం, ఎక్కడికంట? కైలాసం చేర్చేవాడు కూడా ఒక్కడే. ఆ ఒక్కడే ప్రభువైన యేసు క్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుతున్నాడు. అయితే సమాజంలో కూడా కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత ఉందండి. సమాజంలో కూడా ఒక కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఒకవేళ ఆ కుటుంబ వ్యవస్థను కలిగి ఉండకపోతే సమాజము అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? అనాథ అని పిలవడం స్టార్ట్ చేసిందంట. ఏం చెప్పిందంట? అనాథ అని పిలవడం స్టార్ట్ చేసిందంట. నీ కులం ఏది అని అడిగిందంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. పెళ్లి చేసుకోవడానికి పిల్లనిమ్మంటే నీకు కుటుంబము లేదు అని వేదనకు గురి చేసిందంట. వర్గాన్ని వేరు చేసిందంట. నీకు కుటుంబము లేదు, నీవు ఏకాకివి అని చెప్పిందంట. నీవు ఒంటరివి అని చెప్పిందంట. నువ్వెందుకు పనికిరావు అని చెప్పిందంట. నీ జాతి ఏమిటో తెలియదు అన్నదంట, నీ కులం ఏమిటో తెలియదు అన్నదంట, నీ యొక్క నడవడిక ఏమిటో, నీ ప్రవర్తన ఏమిటో తెలియదు అన్నదంట. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ కూడా? ఏమండి, ఒంటరిగా అనాథ బిడ్డలకు మన బిడ్డల నుంచి వివాహం చేయడానికి ఇష్టపడతాం మనం? వెనక 7 తరాలు, ముందు 7 తరాలు చూడాలంట. ఇలా చూసిన వాళ్ళ తర్వాత పిల్లల్నిచ్చిన తర్వాత 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మనం అంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అత్తగారు మామగారితో పడట్లేదు కదా, వాళ్ళకి వేరే కాపురం పెట్టచ్చు కదా. ఏం పెట్టాలా? మరి అత్తగారితో మామగారితో పడలేనప్పుడు ఇలా గొడవలు వచ్చిన తర్వాత ఇలా వస్తాయని నీకు తెలుసు, ఎందుకంటే సమాజంలో జరిగేది అదే. ఒక అనాథ పిల్లని తీసుకొని వచ్చి చేస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా. అప్పుడు అంటే మనము ఎల్ల రకం వచ్చేయచ్చు కదా. ఏమే రకం?
ఇల్లరేఖం వచ్చేయచ్చు కదా అంటాం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అంటే ఈరోజు సమాజము ఎవరికి విలువనిస్తుంది అంటే కుటుంబానికి. దేవుని యొక్క వాక్యము కూడా సెలవిస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఆయన నరులను ఈ భూమి మీద కలుగు చేద్దాం అని అనుకున్నప్పుడు వారిని ఒక కుటుంబముగా చేయాలనుకున్నాడు. వారి ద్వారా దేవుడు అనేక మందిని ఈ భూమి మీదకి పంపించి వారందరినీ కూడా ఈ భూమిని ఏలడానికి దేవుడు నిర్ణయించాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దీనినే మనం మాట్లాడుతున్నాం కుటుంబ వ్యవస్థ. ఏ వ్యవస్థ అంటండి? కుటుంబ వ్యవస్థ. ఈరోజు ఈ లోకంలో నీవు ఫలానా వ్యక్తి అని చెప్పుకోవాలి అంటే చివరికి ఆధార్ కార్డు నీకు రాయాలన్న ఏం కావాలంట? కుటుంబం కావాలి, ఇంటి పేరు కావాలి. ఏం కావాలా? చాలాసార్లు మనం అంటాం మన తండ్రితో, నువ్వు నాకు ఏమిచ్చావు నాన్న? ఏమిచ్చావు? ఆస్తి ఇచ్చావా? ఇల్లు ఇచ్చావా? చూస్తే అన్నీ అప్పులే. కానీ తండ్రి ఏమిచ్చాడు తెలుసా? అడ్రస్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీ ఫ్లైట్ ఎక్కాలనుకో ఏం కావాలా? అడ్రస్ కావాలి, ఆధార్ కార్డు కావాలి, ఇంటి పేరు కావాలండి. నీకు ఒక్కొక్కసారి అర్థం కాదు. నా తండ్రి నాకేమిచ్చాడు, నా తండ్రి ద్వారా నేను ఏం పొందుకున్నాను, అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయాడు అనుకుంటావు. కానీ దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏమిటో తెలుసా? ఒక కుటుంబంలో నిన్ను ఎన్నుకొని ఆ కుటుంబంలోనికి నిన్ను ప్రవేశపెట్టాడు. అంటే ఈ రోజు ఈ భూమి మీద నీవు ఫలానా అని పిలువబడుతున్నావు అంటే ఒక కుటుంబాన్ని కలిగి ఉండటము ద్వారా మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, కుటుంబానికి ఉండేటువంటి ప్రాముఖ్యత మనం అర్థం చేసుకుందాం. కానీ యేసయ్య అంటున్నారు సొంత వారిని కుటుంబం అని చెప్పలేదంట. చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయమా. ఒక్కొక్కసారి యేసయ్య మాటలు చాలా కఠినంగా అనిపిస్తాయి. మనకు కూడా ఒక్కొక్కసారి దైవ సేవకులు చెప్పినప్పుడు చాలా కఠినంగా అనిపిస్తాయి. ఇప్పుడు తల్లి పరిస్థితి ఆలోచన చేయండి, సహోదరుల పరిస్థితి ఆలోచన చేయండి. ఒకవేళ వీరు ఎందుకు వచ్చి ఉంటారండి యేసయ్యతో మాట్లాడడానికి? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ యవనస్తులు అందరూ ఉన్నారు. మీకు 30 ఏళ్ళు వచ్చాయి. ఎన్ని ఏళ్ళు అండి? 10 ఏళ్ళ? 30 ఏళ్ళు వచ్చాయి. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు ఇంటి దగ్గర ఏ పని చేయకుండా దేవుడు నన్ను పిలిచాడని సువార్త కోసం వెళ్ళిపోయారు అనుకోండి. ఉద్యోగం చేయకుండా కుటుంబంలో ఉండేటువంటి ఆ యొక్క బాధ్యతలన్నీ కూడా విడిచిపెట్టేసి ఇంటికి పెద్ద కొడుకు. ఏం కొడుకంట? బాధ్యతలు ఎవరివే? ఇంటికి పెద్ద కొడుకువే. బైబిల్ చెప్తా ఉంది వడ్రంగి పని చేసేవారంట వారు. ఏ పని చేసేవారంట? వడ్రంగి పని. 30 సంవత్సరాల వరకు. ఒకవేళ సహోదరులు అనుకోవచ్చు, ఒరే అన్నయ్య నీవేంట్రా బాధ్యతలన్నీ విడిచిపెట్టేసి అలా తిరుగుతున్నావు, ఇలా తిరుగుతున్నావు అంటే యేసు ప్రభువుని ఒక సామాన్యమైన వ్యక్తిగా చూస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎలా చూస్తున్నారంట? ఆయన దేవుడు, ఆయన దేవుని యొక్క కుమారుడు అనేటువంటి భావన వాళ్ళ యొక్క హృదయాలలో నుండి పోయింది. అందుకని యోహాను సువార్తలో చదువుతున్నాం కదా, ఆయన సహోదరులు ఆయన యందు ఏముంచలేదంట? విశ్వాసం ఉంచలేదంట. సమాజమంతా విశ్వాసం ఉంచిందంట. సమాజమంతా నమ్ముతుందంట. సమాజమంతా అంటుందంట ఈయనే దేవుని కుమారుడు. కానీ సహోదరులు మాత్రమో, ఇలాంటి పరిస్థితి మనకు కూడా ఏర్పడుతుంది కదండి, లేదంటారా? సమాజం అంతా అంటారంట వీళ్ళు గొప్పోళ్ళరా అని చెప్తారంట. ఏం చెప్తారట? వీళ్ళేదో సాధిస్తారు, వీళ్ళేదో నలుగురికి ఉపయోగకరంగా ఉంటారు. ఇప్పుడు మన అన్నయ్యో తమ్ముడో వచ్చి ఈడి గురించి నాకు తెలీదా ఏం చెప్తారంట? వీళ్ళకి ఏం తెలుసండి, ఈడు బాగుపడ్డండి, నెత్తి మీద రూపాయి పెడితే ₹10 కూడా కొనరండి అంటారు మన ఇంట్లో వాళ్ళు వచ్చి. కానీ సమాజం అంతా అంటుంది వీళ్ళు గొప్పోళ్ళు అని. దేవునికి భయం కలుగునుగా. కాబట్టి యేసు ప్రభువాన్ని సహోదరులు అంటున్నారు సామాన్యమైనటువంటి వ్యక్తిగా భావించి. నీవు ఇంట్లో పెద్దవాడు కదా, ఏదో మాట్లాడదామని, ఏదో చెప్దామని వచ్చినటువంటి ఉద్దేశాన్ని అక్కడ మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభువారు అంటున్నారు ఇక్కడ శారీరకంగా కలిగినటువంటి కుటుంబానికి కాదు ప్రాముఖ్యత ఇచ్చేది. శరీరమును బట్టి కలిగినటువంటి కుటుంబానికి కాదు ఆయన ప్రాముఖ్యత ఇచ్చేది. చూడండి అక్కడ 48వ వచనంలో అన్నాడు కదా, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అనేటువంటి మాట అక్కడ మనము చదువుతున్నాం. అంటే 2 రకములైనటువంటి కుటుంబాలు. ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబము, 2 శరీరమును బట్టి కలిగేటువంటి కుటుంబము అనేటువంటి మాట మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎవరు దేవునికి కుటుంబం అనబడతారు, ఎవరు దేవునికి పిల్లలు అనబడతారు అంటే అక్కడ అంటాడు కదా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీరమును బట్టి కలిగేటువంటి బిడల కాదంట దేవునికి కావలసింది. దేన్ని బట్టి కలగాలంట?
విశ్వాసమును బట్టి ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, సహోదరులకి ఏమి లేదంట, ఆయన యందు విశ్వాసము లేదంట. కాబట్టి ఆయన అన్నాడు, నా సహోదరులు ఎవరు? ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుడే, ఈరోజు మనం చాలాసార్లు అనుకుంటాం, నేను క్రైస్తవున్నే, నేను విశ్వాసినే, నేను సంఘ సభ్యున్నే. ఒకవేళ మనకు విశ్వాసం లేకపోతే యేసు ప్రభువారు అంటారు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అప్పుడంట మనము, అయ్యా నీ నామము పేరట అద్భుతాలు చెయ్యలేదా? ఏం చేయలేదంట? నీ నామము పేరట అద్భుతాలు చెయ్యలేదా? రోగములు వెళ్ళగొట్టలేదా? సమాజములో మేము నీకు బిడలముగా పెరగలేదా అని చెప్తారంట. కానీ వీరిలో ఎలాంటి క్రియలు ఉన్నాయి అంటే అక్రమము చేసేటువంటి క్రియలు ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం లేదు, పేరుకు మాత్రమే సమాజంలో చూపించుకుంటున్నారు. యేసయ్య దేవుడు అని నమ్మేటువంటి విధానం లేదు. బైబిల్ చెప్తా ఉంది, జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తునందు మనకేం కావాలంట? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అన్ని సాధ్యమేనంట, కానీ విశ్వాసం లేకపోతే ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండలే. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మన యందు సంతోషపడాలి. మనము ఆయనకు ఇష్టలుగా మార్చివేయబడితే మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి అని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ చెప్పేటువంటి విధానం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో, వారందరూ కూడా వారసత్వములోనికి అడుగు పెడతారో. ఈ వారసులే పరలోక రాజ్యమును ఏలబోతూ ఉన్నారు. చప్పట్లు కూడా దేవునామాన్ని మహింపరచండి. ఈరోజు సొంత కుటుంబానికంటే యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఎవరైతే తండ్రి చిత్తాన్ని జరిగించారో వారిని ఘనముగా ఎంచారండి. ఎంతమంది ఆలోచన చేయగలుగుతున్నారు? ఈరోజు మన సొంత కుటుంబీకులు ఏది చేసినా మనకు ఒప్పే కాదంటారా? మన సొంత కుటుంబీకులు, మన యొక్క బిడలండి, ఏదో మన బిడలకు ఏదో వివాహం చేయాలి, అది పచ్చి తాగిపోతనుకోండి, సమాజంలో బయటికి వెళ్ళి ఏం చెప్తామండి? నా బిడ్డ, నా కుమారుడు చాలా మంచోడండి, మీకు తెలీదు, ఎంత సుకుమారుడో, ఎంత నెమ్మదో. ఇదంతా అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత సంవత్సరంలోనే అప్పుడు అంటాం, ఇదివరకే ఇది ఇలా ఉండేవాడు కాదండి, పెళ్ళి అయిన తర్వాతే ఆ పిల్ల ఏ మందు పెట్టిందో. ఏందమ్మా నీ కొడుకు అంత మంచోడా అంటే? చూడండి, ఏంటంటే మన కొడుకు ఎలా అంటోడైనా చెడ్డోడు అని మనం చెప్పుకుంటామా? చెప్పుకోం. మన కొడుకు ఎలా అంటోడైనా, ఎందుకు? ఇక్కడ రిలేషన్ ఉంది, రక్త సంబంధము, కుటుంబ వ్యవస్థ ఉంది. జాగ్రత్తగా ఆలోచించి, ఇక్కడ కుటుంబ వ్యవస్థ ఉంది. బైబుల్ అంటూ ఉంది, నాకంటే ఎక్కువగా, ఆ మాట కూడా మనము చదువుకుందాం, నాకంటే ఎక్కువగా. మత్తయి సువార్త 10:37. ఈ మాట ఎంతమంది మరి నెరవేరుస్తారో నాకైతే తెలియదు. చదవండి 37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఈ మాట చదివినప్పుడు చాలా మందికి, హైందవులకు ఇబ్బంది అనిపిస్తుందంట. యేసుప్రభువారు అన్నారు, నాకంటే ఎక్కువగా మీ తల్లినైనా ప్రేమించకూడదన్నారంట, తండ్రినైనా ప్రేమించకూడదన్నారంట, కుమారులైనా ప్రేమించకూడదన్నారంట. హైందవ సమాజం ఈ మాట చదువుతున్నప్పుడు మీ యేసుప్రభువారికి ఎంత స్వార్థమో, ఆయన మాత్రమే ఏం చేయాలంట? ప్రేమించాలి. ఈ మాట చాలా కఠినంగా అనిపిస్తుంది. దీనికి ముందు మనము చదివినటువంటి లేఖన భాగం ఏదైతే ఉన్నదో అక్కడేమంటున్నాడు? యేసు ప్రభువారు తన సొంత కుటుంబాన్నే మన కొరకు, జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఎవరి కొరకంట? మన కొరకు. సొంత కుటుంబాన్ని ప్రేమించవలసినటువంటి వ్యక్తి మన కొరకు, ఆ కుటుంబముతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఎందుకొరకు అంటే బయట ఉన్న మనలను ఆయన కుటుంబములోనికి చేర్చుకోవడానికి. చప్పట్లు కూడా దేవునామాన్ని మహింపరచుదాం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆయనకు మనకు సంబంధం లేదండి. మనం ఏమన్నా రక్త సంబంధం అండి? యేసయ్యతో పాటుగా మనం పుట్టినటువంటి బిడలమంటారా? ఏ సంబంధం లేదు మనకు. కానీ మనము సంబంధికులుగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో, మనము కుటుంబీకులుగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో. ఇంతకీ యేసుప్రభువు వారికి మరియ తల్లి అంటే చాలా ఇష్టం అండి. మీరు అర్థం చేసుకోండి ఈ మాట. చాలాసార్లు మనం ఈ మాటలు చదివినప్పుడు ఆయన ఒకసారి అంటారు, నా సమయం ఇంకనో రాలేదు అని తల్లితో చెప్తారు. తర్వాత ఇక్కడ చదువుతున్నాం, నా తల్లి ఎవరు?
ఈ మాటను బట్టి ఆయన చాలా కఠినంగా మాట్లాడాడేమో అనుకుంటున్నాం. కానీ యేసు ప్రభువారంటే యేసయ్యకు చాలా ఇష్టం అండి మరియ తల్లి అంటే. ఎందుకు అంటే ఆయన చనిపోయినప్పుడు సిలువలో తాను ప్రేమించినటువంటి శిష్యునికి అప్పగిస్తారు. ఇదిగో నీ తల్లి, ఈమె బాధ్యతలన్నీ నీవేం చేయాలా, స్వీకరించాలి. ఎంతగా ప్రేమించాడండి తల్లిని, బైబిల్ చెప్తా ఉంది కదా, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నీ తల్లిని తండ్రిని సమయం వచ్చినప్పుడల్లా దూషించండి. ఏం చేయాలా, సమయం వచ్చినప్పుడల్లా దూషించండి. ఇలా దూషిస్తూ పోయామనుకోండి 100 సంవత్సరాలు బ్రతకవలసిన మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? దీర్ఘాయుష్ కావాలి. ఏం కావాలంట? ఒక్కొక్కరిని మనం చూసినప్పుడు ఈడెప్పుడు పోతాడరా, ఈడెప్పుడు పోతాడరా, ఈడెప్పుడు పోతాడరా అంటాం, కానీ ఆడు పోడండి. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను బహుశా నమ్ముతున్నాను, వాడు లోకములో కఠినునిగానే ఉండొచ్చు, కానీ వారి యొక్క తల్లిదండ్రులు గౌరవించాడేమో, వారి యొక్క తల్లిదండ్రులకు విధేయతను చూపించాడేమో, వాళ్ళ యొక్క తల్లిదండ్రులను ప్రేమించాడేమో. బైబిల్ చెప్తుంది నీవు దీర్ఘాయుష్మంతుడగాలి అవ్వాలి అంటే ఏం చేయాలంట? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఎంతమంది సాల్వాలు చెప్పారండి మీ తల్లిదండ్రులకి? ఒక్క మాట ఎప్పుడేం చెప్పారా? డాడీ ఐ లవ్ యూ అని చెప్పారా? మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పారా? నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పారా? చెప్పరా? ఏ ప్రేమ ఏమవుతుంది? బయట చెప్తాం కానీ ఇంట్లో చెప్పం. మొహమాటం అంట. ఏం మొహమాటం? ఈ పిండా కూడా ఏం కాదు, జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరిని చెప్పాలా? వీలైతే నాన్న నా కొరకు నువ్వు త్యాగం చేసావు, అమ్మా నా కొరకు నువ్వు కష్టపడ్డావు, నిద్ర లేకపోయినా అనేక విధాలుగా వేదనలు కూడా నడిపించబడుతున్నా నువ్వు పెంచావు, నీ కొరకు నేను చనిపోయేలోగా ఏదో చేసి చచ్చిపోతాను, నీ కొరకు నేను ఏదో సాధిస్తాను అని తల్లిదండ్రులకు పేరు తెచ్చేటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయండి. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిదండ్రులు ఏం చేయాలంట? సన్మానించాలి అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోగలిగితే మనమంట ఈ లోకములో తల్లినైనను తండ్రినైనను దేవుని కంటే ఎక్కువగా ఏం చేయకూడదంట. దీనినే బైబిల్ చెప్తుంది ఉపేక్షణ. ఏంటంట? ఉపేక్షణ. ఆయన అన్నారు కదా, ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నారో తన సిలువను ఎత్తుకొని నన్ను ఏం చేయాలా? వెంబడించాలి. దైవజనులు జ్ఞాపకం చేసినటువంటి సంగతి మధ్యాహ్నం నేను మరలా జ్ఞాపకం చేస్తాను. ఉపేక్షణ లేకుండా, వారిని వారు నిరాకరించుకోకుండా, వారిని వారు ఈ లోకములో త్యాగము చేసుకోకుండా ఎవ్వరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండరండి. కొంతమంది ఏంటంటే యేసయ్య కావాలా, మీ ప్రాణం కావాలా అంటే ఏం చెప్తారంట? మా ప్రాణమే కావాలి, యేసయ్య తర్వాత చూసుకుందామంటే. ఏం కావాలా? యేసయ్య కావాలా, మీ ప్రాణం కావాలా? ఒక తల్లికి తన యొక్క కుమారుడు అంటే చాలా ప్రేమ అనమాట. ఏంటంట? చాలా ప్రేమ. కుమారుడికి కూడా తల్లి అంటే చాలా ప్రేమ అనమాట. ఒకానొక సమయంలో ఆ తల్లి చనిపోయింది. ఆ కుమారుడు చాలా వేదన పడిపోయి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఆ కన్నీటితో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఎందుకు నా తల్లిని తీసుకున్నావు? నా తల్లి బదులు నన్ను తీసుకోవచ్చు కదా అన్నాడంట. ఏమన్నాడంట? నా తల్లిని బదులు నన్ను తీసుకోవచ్చు కదా అన్నాడంట. ఆ శవం ఇంకా వాకిట్లోనే ఉంది. దేవుడు తదాస్తున్నాడంట. ఏమన్నాడంట? ఇప్పుడు వెంటనే ఆ కుమారుడు పైకి వెళ్ళిపోయాడు, తల్లి బ్రతికిందంట. ఇప్పుడు ఈ కుమారుడు పైకి వెళ్ళి దేవుని అడుగుతున్నాడంట, అయ్యా ఎందుకు నాయనా నన్ను చంపేశావు అన్నాడంట. రే బాబు నువ్వే కదరా నా తల్లికి బదులు నన్ను తీసుకోమన్నా. ఎన్నో అంటాం లేండి మాట వరుసకు. మరి సమాజంలో నలుగురికి ప్రేమ ఉందని తెలియాలి కదా. ప్రాణం అంటే ఎవరికి తీపి ఉండదండి. ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని యొక్క మాటలు మనం అర్థం చేసుకోగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే, మన కుటుంబీకులను మనము ఎంతగానో ప్రేమిస్తున్నామా అని చెప్పగలుగుతాం. కానీ సమయం వస్తే ఎంత ప్రేమించినప్పటికీ ఆ ప్రేమ అంతా కూడా కనుమరుగైపోద్ది. కాబట్టి యేసుప్రభు వారు చెప్తున్నారు ఇది శాశ్వతమో కాదా. యేసుప్రభు వారు అంటున్నారు తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా. ఎందుకు ఈ మాట చెప్పారు అంటే ఆయన చేసి చూపించారు. మరియ తల్లి కంటే మన అందరిని ఎక్కువగా ఆయన ఏం చేశాడంట? ప్రేమించాడు. తన తోడ పుట్టినటువంటి సహోదరులందరికంటే మన అందరినీ కూడా ఆయన ఏం చేశాడంట? ప్రేమించాడు. ఆ ప్రేమలో నిలిచి ఉంటే మనము పరిపూర్ణులుగా ఈ లోకములో ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చివరిగా నేను ముగిస్తా ఉన్నా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం.
2:11. పరిశుద్ధ పరుచు వారికి. ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని రాస్తున్నాడండి. ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. పరిశుద్ధ పరుచు వారికిని, పరిశుద్ధ పరుచుబడు వారికిని, అంటే పరిశుద్ధ పరిచేవారు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జాగ్రత్తగా ఈ సత్యాన్ని అర్థం చేసుకుందాం. ఎవరిని పరిశుద్ధ పరుస్తున్నాడు అంటే సంఘాన్ని. తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, తన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే పాపాలను ఒప్పుకొని నేను పాపిని అని పాపములన్నిటినీ కూడా విడిచిపెడుతున్నారో. జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న పాపులందరినీ ప్రేమించడానికి వచ్చాడు, పాపాన్ని ప్రేమించడానికి. జాగ్రత్తగా ఆలోచించండి. ఆయనకు పాపులంటే ఇష్టమే, కానీ పాపాన్ని విడిచిపెడితే ఎంతమందికి మాట అర్థమవుతుంది? ఆయన అన్నారు కదా ఒక స్త్రీతో, ఇక నువ్వు పాపము చేయకు. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు అర్థం చేసుకుందాం. ఆయనకు పాప అంటే చాలా ఇష్టం అండి, పాపులంటే చాలా ఇష్టం. కానీ పాపాన్ని విడిచిపెడితే ఆయన ఇంకా ప్రేమిస్తాడు. ఆ పాపములో నిలిచి ఉంటే బైబిల్ అంటుంది నీవు వర్ధిల్లవు అనేటువంటి మాట చెప్తా ఉంది. నీవు ఆ పాపములను, ఆ యొక్క అతిక్రమములను విడిచిపెడితే నీవు కనికరం పొందుతావంట. మన దేవుడు ఎవరంట? కనికర సంపన్నుడు ఆయన. ఆయన నిన్ను కరుణ చూపి నిన్ను ఆశ్చర్యకరంగా నడిపించేటువంటి దేవుడు అండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి నీవు ఆలోచన చేయి. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ నీ ఎడల ఉన్నది గనుకనే నీవు తెలిసి తెలియక చేస్తున్న ప్రతి అపరాధమును కూడా ఆయన చూసి చూడనట్లుగా విడిచిపెట్టి ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31 మీరు చదువుతారండి ఈ మాటలు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడు గనుక విడువక మన ఎడల ఏం చూపిస్తున్నాడంట? కృప చూపిస్తున్నాడు. ఈ కృప ఎలాంటిది అంటే ఆకాశము కంటే ఎత్తైనటువంటి కృప. ఈ కృప ఎలాంటి కృప అంటే, ఈ కృప మన జీవితంలో ఎలాంటి ధన్యతను తీసుకొని రాగలదు అంటే, ఘనహీనమైనటువంటి మనలను రాజుల ఎదుట నిలవబెట్టబోతా ఉంది. ఈ లోకములో ఎన్నిక లేని మనలను అనేక మందికి తండ్రిగా చేయబోతూ ఉంది. ఈ లోకములో ఏమాత్రము పేరు ప్రఖ్యాతులు లేనటువంటి మనలను ప్రధానులుగా నిలవబెట్టబోతూ ఉంది. చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచండి. ఈరోజు ఒంటరి అయిన వాడే ఎంతమంది అవ్వబోతున్నాడు? 1000 మంది. సరిపోతుందా లెక్క? ఒంటరి 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 కుటుంబ వ్యవస్థ లేని వారిని ఒంటరి అంటున్నా. కానీ యేసు ప్రభువారు అంటున్నారు చాలా చక్కటి మాట, పరిశుద్ధ పరిచేవాడు పరిశుద్ధ పరచబడే వారికి. అందరికి అంటున్నాడు. అంటే తన నామమందు విశ్వాసం ఉంచు వారిని. ఇందు మూలంగా తెలియచేయిందేమనగా, అక్కడ మీరు చదవండి. ఇందు మూలంగా తెలియచేయమందేమనగా ఏమంటాడంటే, ఈ హేతువ చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. చూడండి ఎంత ధన్యత అండి మన జీవితాల్లో. ఒక రాజకుమారుడు వచ్చి ఒక పూరు గుడిసెలో అడుక్కుంటున్నటువంటి వ్యక్తిని నీవు నా తమ్ముడు అని చెప్పగలరంటారా? ఆలోచన చేయండి. ఒక అభాగ్యుణ్ణి ఒక ధనవంతుడు వచ్చి ఇతడు నా సహోదరుడే అని చెప్పగలరా? ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు వచ్చాడంట ఈ భూమి మీదకి. మాటలో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, ఇతరులతో మెలిగేటువంటి విధానంలో పరిశుద్ధత, తన జీవితం అంతా పరిశుద్ధత. ఈ పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధత లేని మానవులందరినీ కూడా ఏమని పిలవడం స్టార్ట్ చేశారంట? సహోదరులు. చూడండి ఎంత ధన్యత అండి. ఆయన సిగ్గుపడలేదంట. ఒక్కొక్కసారి మన యొక్క సహోదరులు చెడిపోయారనుకోండి, మనం బాగా బ్రతుకుతున్నాం, మనకు మంచి పేరు ఉంది, బయటకు వెళ్ళిన తర్వాత వారిని పరిచయం చేసుకోవడానికి ఇష్టపడతామండి మనం? ఎంతమంది ఇష్టపడతారు? ఆలోచన చేయండి. మనకు మంచి పేరు ఉందండి, లేకపోతే దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఏ కలెక్టర్ అయిపోయాం, రాత్రికి రాత్రే, దేవునికి మహిమ కలుగును గాక, ఏ కలెక్టర్ అయిపోయాం రాత్రికి రాత్రే. ఇప్పుడు రేపు వచ్చిన తర్వాత మన అన్నదమ్ములు పచ్చి తాగిపోతారు, అస్సలు మాట వినరు. ఇప్పుడు ఎవరికైనా పరిచయం చేయాలి అంటే ఈ నా తమ్ముడే అని చెప్పగలమా? ఏం చెప్తాం? పాస్టర్ గారు అన్నట్టుగా ఈయన్ని తీసుకొని వెళ్ళి పగంతా తీర్చేసుకోవాలి. ఏం చేయాలా? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎవ్వరూ కూడా ఒక ఘనహీనమైన వ్యక్తిని ఘనుడైన వాడు నా సహోదరుడు అని చెప్పడండి.
కానీ ఆకాశం మహాకాశం పట్ట జాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న అల్పులైన మానవులను సహోదరులు అని పిలవడం ప్రారంభించారు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఎంతటి ధన్యత అండి ఇది మన జీవితాలలో, ఎంతటి భాగ్యం అండి ఇది మన జీవితంలో. ఇక్కడ ఒక కీర్తన భాగాన్ని కూడా చూపిస్తున్నాడు. 22వ కీర్తన 22వ వచనం, 22 ఇక్కడ ఒక చక్కటి మాట రాస్తున్నాడు. ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో అదే మాటను జ్ఞాపకం చేశాడు. ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును అనేటువంటి మాట 22లో చదవండి ఒకసారి. నీ నామమును నా సహోదరులకు ప్రచుర పరిచేదను అనేటువంటి మాట. చూడండి, ఈ కీర్తన నెరవేర్పు ఎక్కడ చూస్తున్నాం? యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నెరవేర్చారు. కీర్తన కంటే చాలా చక్కటి ప్రవచనముతో కూడినటువంటి మాటను రాస్తున్నారు. ఆ మాట ఏమిటంటే, నేను సిగ్గుపడక ఈ రక్షణ వార్త ఏదైతే ఉన్నదో నా సహోదరులందరికీ కూడా ఏం చేస్తానంట? ప్రకటిస్తాను. ఆ ప్రకటించబడినటువంటి మాట ఏమిటో తెలుసా? నేనే నిత్య జీవము. ఆ ప్రకటించబడినటువంటి మాట ఏమిటో తెలుసా? నేనే పునరుద్ధానము. ఆ ప్రకటించబడినటువంటి మాట ఏమిటో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము అనేటువంటి మాట. ఆ మాట ఎందరైతే అంగీకరించారో వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలుగా, దేవుని రాజ్యములో వారసులుగా ఉండబోతున్నారు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుదాం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎవరంట దేవుని యొక్క తల్లి? ఇందాక మనం స్టార్టింగ్ లో చదివాం, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చువారు మాత్రమే. ఎంతమంది నెరవేరుస్తున్నారు? ఒక్కొక్కసారి పాటలు పాడుతూ ఉంటాం, ఏది జరిగినా ఏం జరిగినా నీ చిత్తమే, కానీ నాకు ఒక మంచి కారు కావాలి నాయన. ఏం జరిగినా ఎలా జరిగినా నా జీవితం ఎలా ఉన్నా కానీ నీ చిత్తమే నాయన. నాకు మాత్రం 2 బెడ్రూములు ఉండాలి, ఒక బాత్రూమ్ ఉండాలి. ఇలా అంటే మనం మొత్తం ప్లానింగ్ చేసేసుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆ పెళ్లి విషయంలో కూడా ఏం జరిగినా ఏది జరిగినా అబ్బాయి మాత్రం 6 అడుగులే, కానీ నీ చిత్తమే జరుగునుగాక. ఏం జరిగినా ఏం జరగకపోయినా ఈ సంవత్సరంలో నాకు 6 ఎకరాల భూమే కావాలి. కానీ ఏం జరిగినా ఇక్కడ ఎవరి చిత్తం ఉందా? నీ చిత్తం ఉందా? దేవుని చిత్తం ఉందా? మన చిత్తమే. ప్రతి విషయంలో మన చిత్తమే. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని యొక్క చిత్తము చేసేవారు ఎవరు అంటే దేవుని యొక్క కుటుంబం అయి ఉన్నారు. ఎంతటి ధన్యత అండి ఈరోజు. ఇప్పుడు మీరు కాళ్ళు ఎగరేసి చెప్పచ్చు, నేను ఎవరి కుటుంబానికి సంబంధించిన తెలుసా? సృష్టికర్త. ఎవరంట? సృష్టికర్త అయినటువంటి దేవుని. ఎంతమంది చెప్పగలరండి ఈ మాట? కాళ్ళు ఎగరేసి చెప్పగలరు. మనకే అనుమానము, నిజంగా దేవుడు మనల్ని స్వీకరించాడా? మనకే అనుమానం వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. నేను క్రైస్తవుడిని చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడతారంట. అపవాది వచ్చి అడుగుతాడంట, నీవు దేవుని బిడ్డవేనా అంటే, ఏమో సార్ నాకేం తెలుసు. ఏం చెప్తావంట? కాబట్టి మనం నిశ్చంతగా చెప్పాలి. కాళ్ళు ఎగరేసి నా వెనకాల ఎవరున్నారు తెలుసు? దావీదు యొక్క బలం ఏమిటో తెలుసా? చూడడానికి 3 అడుగులు కూడా లేడంట, పొట్టోడు. ఆయనకి పెట్టబడిన పేరేంటి తెలుసా? పొట్టోడు. కానీ ఆయనకు ఎదురుగా ఒక బలమైనటువంటి వ్యక్తిని నిలబడ్డాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎగరేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? కాళ్ళు ఎగరేస్తున్నాడు. ఏంట్రా నీ ధైర్యం అంటే ఆయనకు బలం లేదంట. ఏంట్రా నీ ధైర్యం అంటే ఎప్పుడు యుద్ధం చేయలేదంట. ఏంట్రా నీ ధైర్యం అంటే ఎప్పుడు కూడా యుద్ధములో ఆయన పాల్గొని గెలిచిన పరిస్థితులే లేవంట. యుద్ధం అంటేనే తెలియదంట. యుద్ధ వాతావరణం అంటే ఏమిటో తెలియదంట. కానీ అతని బలం ఏమిటో తెలుసా? వెనకాల ఎవరున్నారు? మా బాబు ఉన్నాడు. ఎవరు? మనం అప్పుడప్పుడు వెళ్ళిపోతాం కదా గొడవకి, రారా చూసుకుందాం. అంటే ఎమ్మెల్యే దాలికి ఏం దాలికి అప్పుడప్పుడు ఇలాలా ఉండదనమాట. పిఠాపురం ఇప్పుడు ప్రతి బండి మీద అదే చూస్తున్నాం. పిఠాపురం ఎమ్మెల్యే గారి పాపం ఆయన వచ్చాడు అనుకో, నువ్వెవరో తెలియదు ఆయనకి. కానీ మనం ఏం రాసుకుంటాం? అది ఒక ధైర్యం మనకి. పోలీసు వాడు చూసినా ఎవరి తాలిక అని చెప్తాం. ఇప్పుడు మనం చెప్పాలి, అపవాది మన ఎదుటికు ప్రశ్నలు తీసుకొచ్చినప్పుడు, లోకం మన ఎదుటికు ప్రశ్నలు తీసుకొచ్చినప్పుడు, నేను ఎవరి తాలికి తెలుసా? నజరేయుడైనా, చెప్పండి, నజరేయుడైనా యేసయ్య తాలూకు అని చెప్పాలంట. ఇప్పుడు అపవాదికి గజ 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 వణికిపోద్ది. దేవుడి మాటలు మన అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.